గాలిపటాలు ఎగరవేయాలి. తెలుగు వారి ముఖ్యమైన పండుగ సంక్రాంతి పండుగ. ఆ సంక్రాంతి పండుగని పురస్కరించుకొని మన కళాసుధా తెలుగు అసోసియేషన్ పెద్దలందరూ చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఉభయ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఏలూరు ప్రాంతం నుండి జానపద కళాకారులు పిలిపించి జానపద కళలను కూడా ప్రోత్సహిస్తూ ఎవరి కళలు బ్రతకాలంటే కళాకారులు సజీవంగా ఉండాలి. కళాకారులు సజీవంగా ఉండాలంటే కళాకారులు పోషించే కళాభిమానులు కావాలి, కళా పోషకులు కావాలి. కాబట్టి అటువంటి కళా పోషకులైనటువంటి మరి నాడు కళాసుధా అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సంక్రాంతి పండుగ అంటే హరిదాసుల కీర్తనలు, వారి దీవెనలు, డప్పుల విన్యాసాలు ఒక్కసారి పల్లెటూరులో రైతులందరూ కూడా వారి పండించిన ధాన్యం ఇంటికి వచ్చి సుఖ సంతోషాలతో చేసుకున్న పండుగే సంక్రాంతి పండుగ. ధనుర్మాసం అంటే ఏమిటండి? అన్ని మాసాల్లో కల్లా పవిత్రమైనది. అలాగే అన్ని మాసాల్లో కూడా అత్యధిక మంది సంతోషంగా ఉండే మాసం ధనుర్మాసం. కారణం ఏమిటంటే అన్నదాత రైతన్నలు వారు 6 నాళ్ళు కష్టించి పండించిన పంట ఎండనగా వాననగా రేయనగా పగలనగా సాగిరిచేసి 6 మాసాలు కష్టించి పండించిన పంట చేతికొచ్చిన వేళ ఈ ధనుర్మాస వేళ. ఎందుకంటే చక్కగా సంక్రాంతి పండుగ, సంక్రాంతి పండుగ ఆనందంగా జరుగుతుంది కాబట్టి అందరికి ఎంతో ఇష్టమైనది. అందుకనే పల్లెటూరులో ఇప్పుడు కూడా హరిదాసుల వారు, గుడవక్కల వారు, డప్పుల వారు ఇంటి మీదకి వచ్చి రామకృష్ణాన్ని పిలిస్తే గంగమ్మదేవరులు ఇవన్నీ కూడా ఇళ్ల ముందుకు వచ్చి దీవించి చక్కగా సంక్రాంతి పండుగ చేసేవారు. గుడవక్కల వారు స్వామి వారు వచ్చారు. సంభవం
కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం నుదిటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా అల్లరి చేయగమాని నువ్వారగించగారారా అల్లరి చేయగమాని నువ్వారగించగారారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి నా మనసును మాలగ చేసి నీ మెడలో వేసెదరారా నా మనసును మాలగ చేసి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా సస్యములిచ్చి పోషించే భూమాతకు రైతు గొప్పిళ్ళో గొప్పిళ్ళో గొప్పిళ్ళు గొప్పిళ్ళో గొప్పిళ్ళు గొప్పిళ్ళో గొప్పిళ్ళు అచ్చికి గొప్పిళ్ళో గోపాలకులకు గొప్పిళ్ళో గోమాలచ్చికి గొప్పిళ్ళో గోపాలకులకు గొప్పిళ్ళో పాలు వెన్నెలు కొల్లగొట్టిన నల్లనయ్యకును గొప్పిళ్ళో డొనేషన్స్ ఇవ్వదలుచుకుంటే అక్కడ కౌంటర్ ఉంది, అక్కడ క్యూఆర్ కోడ్ ఉంది. సో కాబట్టి అందరూ మీ యొక్క స్తోమతను బట్టి మాకు డొనేషన్స్ అందివ్వండి అనేది మా ప్రార్థన. ఇప్పుడు మనం 2:30కి వెళ్తామండి. 2:30 వెళ్తే 3 o'clock నుంచి 4 o'clock వరకు మై నేమ్ ఈజ్ సీతాలు అని నాటిక ప్రదర్శిస్తుంది. నాకే ప్రదర్శిస్తారు. వీరంతా ఢిల్లీ నుంచి వచ్చారండి. మొత్తం 9 మంది. కొంచెం లేచి నిలబడండి ప్లీజ్. టేక్ బిగ్ హ్యాండ్ అండి. వీరు గత 5 years కరోనా ముందు నుంచి అడుగుతున్నారు. అప్పుడు పెడదాము అనుకున్నప్పుడు ఈ లోపల కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత కుదరలేదు. మరలా నేను కరెక్ట్గా 5 months బ్యాక్ ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ వాళ్ళని కలవడం జరిగింది. సీతామహాలక్ష్మి అని ఒక ఉన్నారు, సీత అని ఉన్నాము. ఇంకొకటండి, ఇప్పుడు మీరు ఈ ఫొటోస్ ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి పెట్టుంటారు. వాళ్ళని కూడా ఇప్పుడు ఇంకా టైం ఉంది, 1 hour లంచ్కి రమ్మని మీరు ఆహ్వానించండి ప్లీజ్. హే హే
మరొక కోడి కూడా జనవరి సలి పులి దెబ్బకి ఎంత లేసి వణికిందో ఏ మూల పండుకుందో రథం ముగ్గు వేసుకుంట ఏడుకూరి నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో Basically, technically, logically, practically. Basically, technically, logically, practically, and finally, it's an attitude pongal. It's a blockbuster pongal. Girls, 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 no dangal, celebrate the Pongal. Actually, annually, colorfully, housefully. Actually, annually, colorfully, housefully, and finally, it's an attitude pongal. It's a blockbuster pongal.
విజయనగరం. DJ Vijay Rock in the mix. ఈ ధనుర్మాసంలో అన్నదాత రైతన్న ఎండనక వాననక రైగనక పగలనక మండుటెండలో కండలు కలిగించి పంట చాకించి చేసి 6 నాళ్ళు కష్టపడి పండించిన పంట ఇంటికి వచ్చే వేళ ఆ అన్నదాత ఎంతో సంతోషపడుతూ తన పడిన కష్టాలను కూడా తీరుపోతాయంటూ ఆనందంగా సంతోషంగా పల్లెటూరులో ఉన్న వారు చేసుకునే పండుగే సంక్రాంతి పండుగ. పల్లెటూరు అంతా కూడా కలకలలాడుతూ ఉంటుంది. అటువంటి పల్లెటూరు కళని మన కళాకారుల తెలుగులో చేసిన వారు తీసుకురావడం జరిగింది స్వామి. కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ బాలుండు మీకు భవ్యతేజమునిచ్చి కరుణచంద్రుడు మీకు క్రాంతినిచ్చి రాహులప్పుడు మీకు బాహుబలమునిచ్చి అంగారకుడు మీకు మంగళప్రదమునిచ్చి వారికి చక్కని బుద్ధినిచ్చి శని సౌఖ్యము వారికి చాలనిచ్చి ఈ రోజుల్లో ఈ పండగ రోజుల్లో మన యొక్క ముఖ్య అతిథిగా విచ్చేసిన వారికి సార్ గారికి మన తెలుగు కళాశాల అసోసియేషన్ వారికి మెంబర్స్ కి సభ్యులకి అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్య పుత్ర పౌత్ర ప్రాప్తిరస్తు. దేవముతో నీ భజన చేయించునండి దేవముతో నీ భజన చేయించునండి దేవవీరంగా మక్కుతో వేడిగా రఘునామాని ప్రతి ఏటా ఆ కళాసుధ తెలుగు అసోసియేషన్ వారి కమిటీ మెంబర్స్ వెస్ట్ గోదావరి ఏలూరు నుండి మమ్మల్ని పిలిపించి అవకాశం ఇస్తున్నారని వారి మరొక్కసారి ఆ జానపద కళాకారులతో కమిటీ మెంబర్స్ అందరూ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కోడి పుంజు కూత పెట్టే ఊరుని తెరలేవ బట్టే ఇకనైనా మేలు కోర రంగయ్య మామ కోడి పుంజు కూత పెట్టే ఊరుని తెరలేవ బట్టే ఇకనైనా మేలు కోర రంగయ్య మామ ఉదయం నుండి భక్తి పారవస్యంలో మనందరూ హరినామ సంకీర్తన చేసుకుంటూ ఇప్పుడు వరకు వచ్చామండి. ముఖ్యంగా కళాసుధ తెలుగు అసోసియేషన్ వారందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక మా యొక్క ఒక్కసారి మీరు రావాలండి మేడం గారు. ఎవరు మీరు మేడం గారు ఒక్కసారి చప్పట్లు కొట్టండి.
వారి వయస్సు వారి అనుభవంలో సగం కూడా ఉండదు మా వయసు. చూసారంత ఉత్సాహంగా చక్కని ఒక నాటికని రాసి దాని ప్రజెంటేషన్ ఇవ్వడానికి సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చారంటే వారి మనం అందరం కూడా ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కాబట్టి మా కళాకారులకు కూడా మా యొక్క పెద్ద ఆవిడికి కుసుమ గారు కదండి, కుసుమ గారనా, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక మీరు చచ్చరిపడి ఇవ్వలే విజృంభించి ఈ నాటికను దిగ్విజయం చేయవలసిందిగా మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాం. గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మీ విద్యాభ్యాసం ఇక్కడ పూర్తయిన సందర్భంగా ఈ ఫేర్వెల్ పార్టీలో మనం అంతా కలుసుకున్నాం. ఇవాళంతా చక్కగా ఎంజాయ్ చేయండి. రేపటి నుంచి మీ దారులు మీవి, నా దారి నాది. ఇకపోతే మిమ్మల్ని విద్యావంతులుగా దేశానికి పనికొచ్చే పౌరులుగా తీర్చిదిద్దానన్న తృప్తి నాకుంది. మనం విద్య నేర్చుకోవడం గొప్ప కాదమ్మా, మనం నేర్చుకున్న విద్య సమాజంలో ఏ కొంతమందికైనా ఉపయోగపడాలి, అప్పుడే దానికి సార్థకత. అందుకే కదా అన్నారు, అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పది. మన దేశంలో ఇంకా కొంతమంది అక్షర జ్ఞానం లేక తమ బ్రతుకు బాటను దిద్దుకోలేకపోతున్నారు. అజ్ఞానం అనే అంధకారంలో అన్యాయాలకు అక్రమాలకు గురవుతున్నారు, ముఖ్యంగా మహిళలు. అలాంటి వారి జీవితాలకి మీరు వెలుగు తేగలిగితే మీకు విద్య నేర్పిన గురువుగా నేనెంతో సంతోషిస్తాను, గర్వపడతాను. చూడండి, వయోజన విద్యా కేంద్రం నుంచి వచ్చింది. ఎక్కడో మారుమూల పల్లె ప్రాంతంలోని చదువురాని వయోజన స్త్రీలకి చదువు చెప్పడానికి మన కాలేజీ నుంచి కొంతమందిని పంపించమని వాళ్ళు అడిగారు. ఈ బాధ్యత స్వీకరించడానికి మీలో ఎవరికైనా ఇష్టం ఉంటే ఇదిగో ఈ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఏది, ఎవరైనా ఉన్నారా మీలో ఆ బాధ్యత స్వీకరించడానికి, ఈ పని చెయ్యడానికి? రామ్మా. గుడ్. నీ స్పిరిట్ చూసి నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. నమస్తే మేడం. నమస్తే. నీ పేరేంటి? నా పేరు గాయత్రి మేడం. గాయత్రి, వయోజన విద్య అంటే ఏమిటో తెలుసా నీకు? తెలుసు మేడం, అడల్ట్ ఎడ్యుకేషనేగా. ఇంతకీ నేను ఎక్కడికి వెళ్ళాలి మేడం? రేపు అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్కి వెళ్ళావంటే ఏ మురికి వాడకు వెళ్ళాలో వాళ్ళే చెప్తారు. మురికి వాడక? అవును, మురికి వాడకే. చదువు రాని పెద్దవాళ్ళు ఎక్కువగా ఉండేది అలాంటి చోట్లనే. రేపు నువ్వు చదువు చెప్పాల్సింది వాళ్ళకే. మరి ఇవన్నీ నువ్వు చెయ్యగలవా తల్లి? వెళతానులేండి మేడం. ఇలా అయినా కొందరికి చదువు నేర్పడనే తృప్తి అయినా నాకు ఉంటుంది. చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వు చక్కగా ఈ పని చెయ్యగలవని నాకు నమ్మకంగా ఉంది. ఓ ముఖ్య విషయం గుర్తుపెట్టుకో. చెప్పండి మేడం. అక్షరాలు నేర్పించినంత మాత్రాన వాళ్ళు అక్షరాస్యులు అయిపోయారని తృప్తి పడటం కాదమ్మా. ఈ దేశ పౌరులుగా వాళ్ళకున్న హక్కులేమిటో బాధ్యతలేమిటో వాళ్ళకి తెలియజేసి వాటిని సాధించగల సామర్థ్యం, ఆత్మవిశ్వాసం వాళ్ళలో కలగజేయాలి. ఇవన్నీ చేయగలవు తల్లి? నా సాయి శక్తిలా ప్రయత్నిస్తాను మేడం. గాయత్రి, మరో ముఖ్యమైన విషయం. చెప్పండి మేడం. వాళ్ళు శుద్ధ పల్లెటూరు వాళ్ళు, అమాయకులు, మంచేదో చెడేదో తెలియని వాళ్ళు. వాళ్ళ మీద విసుక్కోకుండా, కోపగించుకోకుండా వాళ్ళని బుజ్జగిస్తూ చక్కగా నెమ్మదిగా అన్ని విషయాలు నేర్పించాలి. నేర్పిస్తావు కదమ్మా? నేర్పిస్తాను మేడం. నా ప్రయత్నం నేను చేస్తాను మేడం. నువ్వు నీ ప్రయత్నంలో చక్కగా 100కి 100 పాళ్ళు ఫలిస్తావని నాకు నమ్మకం ఉందమ్మా. చాలా సంతోషం అమ్మా గాయత్రి. ఓకే స్టూడెంట్స్, మీరు ఇంకా ఇంకా ఎన్నో పెద్ద పెద్ద చదువులు చదువుకొని జీవితంలో ఎన్నో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. బాయ్ మేడం.
బా నువ్వన్నలాలో సందమామ సుకల్ల సూర్యుడు సూటిగా పొడిసే పొదారి రాయే తూర్పోళ్ళ బుల్లెమ్మ నువ్వన్నలాలో సందమామ పొదైతే ఉండాలా పొయ్యిలో అగ్గేయాలా పిల్ల పాపలకైనా పాలైనా పట్టాల పొదారి రాయే తూర్పోళ్ళ బుల్లెమ్మ నువ్వన్నలాలో సందమామ నువ్వన్నలాలో సందమామ ఏ అమ్మాయి నిన్నే ఇలా రా. నన్నా అండి ఏటండి పిలిచారు? ఏం లేదు, ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుంది? ఈ రోడ్డు అమ్మా నన్ను పుట్టి బుద్ధి ఎరిగిన కాడి నుంచి చూస్తున్నాను. ఈ రోడ్డు ఎక్కడికి వెళ్ళలేదే, ఎట్టాగే పడుంది కదా. అది కాదమ్మా, ఈ రోడ్డు అమ్మ తిన్నగా నడుచుకుంటూ వెళ్తే ఎక్కడికి వెళ్తాం? వాళ్ళకట్లోకి వెళ్తారు. అమ్మో వల్లకట్లోకా? ఈ రోడ్డు శివారికంట నడితే శ్మశానాలు ఎదురవుతాయి, చీకటడితే ఆడ దయ్యాలు తిరుగుతాయి. దెయ్యాలా? మరి బోయగూడెం ఎంత దూరం ఉంది? బోయగూడెం అమ్మ ఆ టేప్ కాదు, ఈ టేపే. అన్న దాటెళ్ళిపోతున్నారు కదమ్మా. మరి ఇప్పుడు ఎలాగా నేను వెళ్ళటం? నేను ఆడికే వెళ్తున్నాను, నా వెనకాల వెళ్ళిపోచ్చేయండి అమ్మా. రండి. అన్నట్టు అమ్మగారు పట్నం నుంచే నా వస్తున్నారు. అవును, పట్నం నుంచే. మీరు చూస్తే చాలా చదువుకున్న వాళ్ళ ఉన్నారమ్మా. ఈ పల్లెటూరులో మీకేటమ్మా పని? మీ ఊర్లో ఉన్న చదువురాని పెద్దవాళ్ళకి చదువు నేర్పించడానికి వచ్చాను. అమ్మో చదువా? అమ్మ నాకు చదువు అంటే చాలా ఇష్టమమ్మా. అమ్మ నన్ను చదివేస్తారా అమ్మా? తప్పకుండా నేర్పిస్తాను. ఇంతకీ నీ పేరేంటి? నా పేరా అమ్మా? నా పేరు సీతాలండి. ఓ నైస్ నేమ్. అంటే ఏటమ్మా? అంటే నీ పేరు చాలా బాగుంది అని ఇంగ్లీష్ లో చెప్పాను. ఓ అట్టగా అమ్మా. బోయగూడెం వెళ్తారా? పద. ఇక అమ్మా ఇదే మా బోయగూడెము. అమ్మయ్యా దండలమ్మా, వెళ్ళొస్తాను. అమ్మయ్యా బోయగూడెం వచ్చేసాను. ముక్కెర లేక ముక్కు చిన్నబోయినది, ముక్కుకు ముక్కెర లేక ముక్కు చిన్నబోయినది. ముగ్గురు చెల్లెళ్ళ నమ్మి ముక్కుకు ముక్కెర తెర, అంతే నాకు చాలు. తమ్మలపాకు తొడిమే 10,000. అందరి ఓలే అడిగాను, కొందరి ఓలే కోరేది కలేదు. కళ్ళకు గజ్జలు లేక కళ్ళు చిన్నబోయినాయి, కాడి ఎద్దులను అమ్మి కళ్ళకు కడియాలు తెర, అంతే నాకు చాలు. తమ్మలపాకు తొడిమే. ఎవరమ్మా లోపల? ఓలాలో ఓసారి బయటకు వస్తారా? వస్తానా. నేను వయోజన విద్యా కేంద్రం నుంచి వచ్చానమ్మా. అంటే ఎలక్షన్ ఆఫీస్ అమ్మా. మా కాడ నాది, మా అత్తమ్మది, నమ్మగుడిది 3 ఓట్లు ఉన్నాయమ్మా. అమ్మగారు ఈ పాలు ఓటికి ఎంత ఇస్తున్నారమ్మా? నేను ఎలక్షన్ ప్రచారానికి రాలేదమ్మా, మీకు చదువు నేర్పించడానికి వచ్చాను. ఈ వయసులో మాకు చదివేటమ్మా. చూడు, చదువుకి వయసుతో సంబంధం లేదు, ఏ వయసులో ఉన్న వాళ్ళైనా చదువుకోవచ్చు. అవునా? నీ పేరు చెప్పు, రాసుకుంటాను. నా పేరు మంగమ్మ అండి. మా గూడిపల్లి అందరూ మంగ అని పిలుస్తారండి. మరండి మా మామ పేవగా మంగి అంటాడండి. సరే, నీ వయసు ఎంత? మొన్న నాగుల సైతికి 50 ఏళ్ళు 30 వచ్చాయండి. సరే, ఎందుకు నవ్వారమ్మా? ఏం లేదు. నీ భర్త పేరేంటి? ఆడి పేరు రంగయ్య అండి. చూడమ్మా, భర్తని వాడు వీడు అని అనకూడదు, వారు వీరు అని అనాలి. మరండి మాకు అట్టవే అలవాటు అమ్మగారు. మా మీనాగా చదువుకునేది కదా. అందుకే నువ్వు మాలాగా చదువుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయి. చదువుకుంటావా మరి? చదువుకుంటానండి, చదువుకుంటాను. సరే, నేను వెళ్ళొస్తానే. మంచిది అమ్మగారు. అమ్మగారు ఆగండి. చెప్పు. మా ఊళ్ళోనండి ఇంకా చాలా మంది చదువురాని వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు అక్కడ
గుడిసెలు కాపాడుతున్నాయి చూడండి. కనపడుతున్నాయి కనపడుతున్నాయి. మీరు ఆడికి వెళ్తే ఇంకా చాలా మంది పేర్లు ఇస్తారు. సరే ఆడికి వెళ్ళండి అమ్మకి. అలాగే నేను ఉంటానండి. అలాగే. చిన్నపట్నం చెరుకు ముక్క, నీకో ముక్క నాకో ముక్క, భీమునిపట్నం బిందెలు చూడు, నీకో బింది నాకో బింది, కాశీపట్నం కాసుల పేరు, నీకో కాసు నాకో కాసు. అమ్మా అమ్మా చెయ్యి ఖాళీ లేదు, అలా వెళ్ళమ్మా. శశ ఈ అడుక్కునే వాళ్ళకి ఎలా పలలేదే, చూద్దాం బాగా. ఓసారి బయటకు వస్తారా? ఉన్నారా లోపల ఎవరైనా? ఓలాలు ఓలమ్మ మీరు? నేను సిటీ నుంచి వచ్చాను. టీకాలేసేవాళ్ళేమోనే. అవునమ్మా, మా గుంటడు గొడ్లు మేపడానికి వెళ్ళిపోన్నాడమ్మా. మా గుంటడు అమ్మమ్మ ఊరు వెళ్ళినాడమ్మా. నేను టీకాలు వేయడానికి రాలేదమ్మా, మీకు చదువు చెప్పడానికి వచ్చాను. మీ ఊర్లో చాలా మంది పేర్లు ఇచ్చారు, మీ పేర్లు కూడా రాసుకోమంటారా? మనం కూడా చదువుకుందామంటే. అలాగేనే. ఓ నీ పేరు సింహాచలమా? అవునమ్మా. నీ భర్త పేరేంటి? ఆడి పేరు సింహాచలమే. నీ వయసు ఎంత? నా మొగుడు కంటే 2 ఏళ్ళు చిన్నమ్మ. మరి నీ భర్త వయసు ఎంత? మా బావగారు కంటే 2 ఏళ్ళు చిన్నట. మరి మీ బావగారి వయసు ఎంత? అది కూడా తెలియదు అమ్మగారు. సంకురాత్రికి 3 రోజుల ముందు పుట్టిండని మా అత్తమ్మ చెప్పినది. సరేలే, అందాజాగా రాసుకుంటాను. నీ పేరు చెప్పమ్మా. అప్పలకొండండి. నీ భర్త పేరు చెప్పు. అయ్య బాబీ, నాకు సిగ్గెత్తుందండి. నీ సిగ్గు సిద్ధగా నేను చెప్పాను కాదేంటి, చెప్పు. ఏడుకొండలండి. నీ వయసు ఎంత? నా వయసు అండి 13 అండి. 13? సరేలే, అందాజాగా రాసుకుంటాను. అమ్మయ్యా, ఈ గూడెల్లో ఉన్న గుడిసెలన్నీ పూర్తయినట్లే. మంగ రాయి, మన గూడెనికి పంతులమ్మ గారు వచ్చినారు. మాకు చదువు చెబుతారంట. మనకి రాయే, పేర్లు ఇచ్చాం మేము. నువ్వు కూడా ఇదిగారు రాయే. ముందు నా గుడిసి కాడికే వచ్చింది, నానే కదేటి నీ కాడికి పంపింది. ఇదిగో చూడండి, మీరంతా రేపటి నుంచే స్కూల్కి వచ్చాయండి. మీకందరికి ఇవాళే పుస్తకాలు, పలకలు, బలపాలు ఊరికనే ఇస్తాం. ఊరికే ఇస్తారా? అవును, ఊరికనే ఇస్తాం. మంగమ్మ విన్నావా? అందరికి చెప్పి తీసుకొచ్చే బాధ్యత నీదే. రేపటి నుంచే స్కూల్కి వచ్చేయాలి. ఓ పుల్లమ్మా, ఓ ఎల్లమోయ్, ఓ సీతాలో, ఓ లక్ష్మి, ఓ సత్యమోయ్, ఓ రత్తాలో, రండి రండి అందరూ వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి. ఏంటి మంగమ్మత్త, ఎందుకంత గట్టి గట్టిగా అరుస్తున్నావు? నీకు ఆకలికి గుడిసిన కుర్రాడు ఉలిక్కి పడి లేచి ఏడుస్తున్నాడు కదా ఏంటి? ఏటే ఈడెక్కడో నేనేమో నేను పిలిస్తే గుడిసెలో నీ గుంటడు లేచినాడా? మరి చెప్తావు పోయా. మరి కాదేటి ఏటి ఇంతకు ఎందుకు వచ్చినావేటి? ఇక మన ఊరికే ఓ పంతులమ్మ గారు వచ్చినారు. ఏది పంతులమ్మ? నీ అరుపులకి ఎప్పుడో వెళ్ళిపోయినది. సర్లే, ఆ పంతులమ్మ గారు మనందరికి చదువు చెప్తారంట. మేమందరం పేర్లు ఇచ్చినాము. నువ్వు కూడా వస్తావా? చదువు అంటే నాకు భయం. అయినా కానీ మీరు అందరు ఇచ్చినారంటే పేర్లు. అట్టయితే నేను కూడా చదువుకుంటా. ఓ సింహాచలవా, నువ్వు వెళ్ళేప్పుడు కేకయ్యా, నేను కూడా వస్తాను. ఏది సత్యమ్మ రాలేదు? ఓలే సత్యమ్మోయ్, ఓ సత్యమ్మా, రాయ రాయ. వస్తున్నా వస్తున్నా వస్తున్నా. మంగమ్మత్త, ఏంటి అందరూ వచ్చేస్తున్నారు ఇక్కడికి? ఇగో మన ఊరికే పట్నం నుంచో పంతులం గారు వచ్చినారు. మనందరికి చదువు చెప్తారు. అవునా? మనందరం పేర్లు ఇచ్చినాం. నువ్వు కూడా వస్తావేటి? మంగమ్మత్త, నాకు చదువు అంటే మహా ఇష్టమే. అవునా? నా పేరు కూడా రాసుకోవే. అట్టగే రేపు పంతులం గారు రాస్తాను. పొద్దున్నే బేగ వెళ్ళి వచ్చేసేయి. మనందరం కలిపి పంతులం గారికి వెళ్దాం.
ఇప్పుడు వెళ్ళిపోండి. పోయత్తా ఇప్పుడు వెళ్ళిపోండి. అందరూ వెళ్ళిపోండి. రాయ మగమ్మత సంస్కారం ముసల్దాన్ని నేను జమ్మదగ్గలు ఎక్కడ ఆడగలను? నన్ను నొక్కేయండి. ఏంటి నువ్వు ముసలిదాన్వా? నువ్వు ఆడితే మేము ఆడగలం ఏంటి? రాయే రాయే చెమసెక్కలు ఆడుకుందాం. రాయే సరడేసి మొక్క ఆరగించంగా ముద్దాల చెమ్మసెక్క ముగ్గులేయంగా రంగులేయంగా చెమ్మసెక్క సరడేసి మొక్క అటుపోయంగా ఆరగించంగా చెమ్మసెక్క నా పని ఏంటా గంతులు? ఏంటది? ఏం చేస్తున్నారు ఇక్కడ? చెమ్మసెక్కలు ఆడుకుంటున్నామండి. చదువుకోవడానికి వచ్చాక అటువంటివి ఏం చేయకూడదు. కూర్చోండి. ఏంటి? అలా కాలు చాపుకుని కూర్చున్నా? సరిగా కూర్చో. కాలు పీకేస్తుందండి అమ్మగారు. మంగమ్మ అలా కూర్చోకూడదమ్మా, సరిగ్గా కూర్చో. సత్తమ్మ నువ్వేంటి అటు తిరిగి ఏం చేస్తున్నావు? ఇక్కడ అలాంటివి చేయకూడదు, అవన్నీ ఇంటి దగ్గర చేసుకోవాలి. సరే అది పక్కన పెట్టి సరిగ్గా కూర్చో. సింహాచలం నువ్వేంటి అలా కూర్చున్నావు? సింహాచలం అలా కూర్చోకూడదమ్మా, అలా కూర్చోకూడదమ్మా, సరిగ్గా కూర్చో. పేర్లు ఇచ్చిన వాళ్ళందరూ వచ్చారా? సత్యం రాలేదమ్మా. సత్సం వచ్చింది కదా. ఎందుకు రాలేదు? చెంపట్టుకుని బయలుకి వెళ్ళినది, పురుగు ముట్టిందంట, అందుకని మంత్రం వేయించుకోవడానికి వెళ్ళినది అమ్మగారు. ఏంటి మంత్రం వేయించుకోవడానికి వెళ్ళిందా? చూడండి, మంత్రాలు తంత్రాలు అనేవి మీ దగ్గర డబ్బు గుంజడానికి చేసే మోసం. ఏ అనారోగ్యం వచ్చినా ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్ళి చూపించుకొని వాళ్ళు ఇచ్చిన మందులు మాత్రలు వాడాలి, తెలిసిందా? అందరూ పలకలు బలపాలు తెచ్చుకున్నారా? నా కాడ పలకొట్టే ఉందండి, బలపం లేదండి. అదేంటి మంగమ్మ, నిన్ననే కదా అందరికి పలకలు బలపాలు ఇచ్చాను. మీరు ఇచ్చారండి, నా బలపం అండి మా సంతుడు పలపరాన్ని తినేసినాడండి. చూడు మంగమ్మ, బలపాలు అవి తింటే జబ్బులు వస్తాయి, తినకూడదు. ఆ విషయం సంతోడికి అంత కదండి. సరేలే, ఇదిగో ఇగో ఈ బలపం తీసుకొని రాయి. ఇదిగో నేను ఇప్పుడు చెప్తాను, మీరు నేను బోర్డు మీద ఎలా రాస్తానో అలా అంటూ రాసుకోండి, సరేనా? మంగమ్మ ఏం చేస్తున్నావు? ఏంటా పని? చిచ్చి, అలా ఉమ్ముతో శుభ్రం చేసుకోకూడదు, నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. నీళ్ళు ఉన్నాయండి. నేను తెస్తానండి. కూర్చో సింహాచలం, అలా నువ్వు వెళ్ళకూడదు క్లాసులోంచి. ఇదిగో నీ చీర కొంగుతో శుభ్రం చేసుకో. చదువులేండి అమ్మ. చెప్పండి, దిద్దుతూ అనండి. అబ్బబ్బబ్బబ్బా, అంత గట్టిగా అరవక్కర్లేదు, మెల్లగా మెల్లగా అనండి. ఈ ఈ అదేంటి ఎవ్వరు అననే? సరే గట్టిగానే అరవండి. ఇప్పుడు మీకు చెప్పిన అక్షరాలతో కొన్ని పదాలు చెప్తాను, అవి చెప్పండి. ఆ అమ్మ, ఆవు, గుడ్. గుడ్ అని మీరు అనకూడదు. ఎందుకు అనకూడదండి? గుడ్ అంటే బాగా చెప్పారు అని అర్థం. చెప్పండి. ఆవు. ఏమైంది సింహాచలం? అంటే గుర్తుకొస్తున్నారు అమ్మగారు. మునసబు గారు ఆవు ఈనిందంట, జున్నుబాలు తీసుకెళ్ళవే అన్నది. ఒక పాలు వెళ్ళి జున్నుబాలు తీసుకొస్తాను అమ్మగారు. సింహాచలం కూర్చో, క్లాస్ మధ్యలోంచి వెళ్ళిపోకూడదని చెప్పానా? కూర్చో. ఏమే సింహాచలమా, నీ తానా కోళ్ళు లేవు కదా? జున్నుపాలు జున్నుపాలు ఎక్కడవే? మున్సబు గారు పాలు ఇస్తానన్నారే, వెళ్ళి తీసుకొస్తా. అవునా, నాకు కూడా కొంచెం పెట్టవే. ఏది అమ్మగారు అలనిస్తే కదా నేను తీసుకురాతాను నీకు పెట్టడానికి. సర్లే సరే. ఆ తోటి ఇంకో మాట చెప్పు రత్తాలు.
ఆతో అంబలండి. అంబలి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అలా క్లాస్ మధ్యలోంచి వెళ్ళిపోకూడదు. కూర్చోండి కూర్చోండి అమ్మా కూర్చోండి. సీతాలు చూడండి ఎంత బుద్ధిగా చదువుకుంటుందో. ఇదిగో మీకు ఇంకా ఇంగ్లీషు, లెక్కలు చాలా క్లాసులు ఉన్నాయి. ఒక్క వారం రోజుల్లోగా ఇదిగో వినండి, గుసగుసలాడకండి చెప్తున్నానా. ఒక్క వారం రోజుల్లోగా తెలుగు అక్షరాలు, గుణింతాలు నేర్చుకుంటే పాఠాలు, పద్యాలు నేర్పిస్తాను. నేర్చుకుంటారా? ఇప్పుడు ఇంగ్లీష్ చెప్తాను. ఆగండి. ఏం చేస్తున్నారు? మంగమ్మ ఆపండి. మంగమ్మ జుట్టు ముడేసుకో. మంగమ్మ నువ్వు ఆ జుట్టు ముడేసుకో. సింహాచలం నువ్వు అలా చేయకూడదు ఇక్కడ. మంగమ్మత మా పిల్లలు గుడిసికాడికి రాయే ఆడు చూస్తాలే పేరు. ముడేసుకున్నావా? ఇదిగో మీరు రోజు శుభ్రంగా తలకి నూనె రాసుకొని దువ్వుకుంటూ ఉంటే ఎటువంటి పేర్లు ఉండవు. అంతేకాదు వారానికి ఒక్కసారైనా తలంటుకుంటే శుభ్రంగా ఉంటారు. తెలిసిందా? ఇప్పుడు ఇంగ్లీష్ చెప్తాను. మంగమ్మ మంగమ్మ ఏ మంగమ్మ ఏం చేస్తున్నా? ఇప్పుడు నేనేం చెప్పానో చెప్పు. అది ఇంగిలి పీచు కాదు, ఇంగ్లీష్. ఇంగ్లీష్ నేను బోర్డు మీద రాస్తాను. నేను ఎలా అంటే అలా అంటూ రాసుకోండి. సరేనా? సే ఏ సే ఏ. నో 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 నో. ఓ మై గాడ్. అందరూ ఏ అనండి. అందరూ ఇప్పుడు బి అనండి. అందరూ సి అనండి. ఉసే మంగమ్మత అది చీ కాదే, సి సి సి. ఇప్పుడు అందరూ డి అనండి. డి అంటే గుర్తొస్తుంది. డి అంటే డీడి కొట్టుకుంటా. ఆపండి అమ్మా ఆపండి. ఏంటది క్లాస్ లో మధ్యలో ఆపండి అమ్మగారు. ఒక పాలు కొట్టుకుని ఆపేస్తే కొమ్ములు వస్తాయండి. చాలమ్మా చాలు. ఆపండి ఆపండి. ఇప్పుడు ఏదో ఒక మాట చెప్తాను, అది చెప్పండి. ఏ ఫర్ యాపిల్. ఏ ఫర్ యాపిల్. యాపిల్స్ కాయండి. అవును. అబ్బో భలే ఉంటదే తీయగా. నీకెలా తెలిసే? ఓ పాలి మున్సబ్ గారి కోడలు నాకు యాపిల్స్ కాయ ఇచ్చిందే. ఎంత బాగుంటుంది. సరే పెట్టలేదేంటే? నువ్వు లేవు కదా అప్పుడు. సరే సరే కూర్చోండి. బి ఫర్ బెల్. బి ఫర్ బెల్లు. బెల్ అంటే గంట. బెల్ అంటే గంట. ఆగండి 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 ఆగండి. గంట కొట్టలేదు, కూర్చోండి. గంట కొట్టడానికి చాలా టైం ఉంది. కొడతారు, కూర్చోండి. సి ఫర్ క్యాట్. క్యాట్ అంటే పిల్లి. డి ఫర్ డాగ్. డాగ్ అంటే కుక్క. మళ్ళీ ఏమైంది సింహాచలం? డాగ్ కుక్క అంటే గుర్తుకొచ్చినారు అమ్మగారు. మా మామకి కొడుకు రెండు వచ్చినాను. గుడిసెకి తడికి సరిగా లేదమ్మగారు. ఒక పాలు వెళ్ళి చూసొస్తానమ్మగారు. సింహాచలం కూర్చో. అలా నువ్వు మాటి మాటికి ఏదో ఒకటి గుర్తొచ్చిందని చెప్పేసి క్లాస్ నుంచి వెళ్ళిపోకూడదు. కూర్చో. కోడి కూర అమ్మగారు. కూర్చో సింహాచలం. ఏమే సింహాచలమా, నీ తాన కోళ్ళు లేవు కదా, కోడితో రట్ట ఉండినవే. మా మామ తెచ్చిచ్చినాడే. నువ్వు కొట్టుకొచ్చుంటాడు. ఆడ అసలు దొంగ కోళ్ళాడు. దొంగ కోళ్ళాడేనే. ఆపండి. అలా కొట్టుకోకూడదు క్లాస్ లో. ఆపండి. ఏంటమ్మా పంతులమ్మా తెలియదు. ఆపండి అమ్మా ఆపండి. సత్తమ్మ మీ అత్తమ్మ రాలేదా? ఒళ్ళు బాగాలేదమ్మగారు.
అందుకని అసలు మందుకు పోయినది. పసరు మందుకు వెళ్ళిందా? అవునండి. చూడు సత్తమ్మ, అలా పసరు మందులు అవి వాడకూడదు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే అక్కడ డాక్టర్ మంచి మందులు ఇస్తారు, వాటినే వాడాలి. తెలిసిందా? అవునా? తెలిసింది అమ్మగారు. అవును, అడగడం మర్చిపోయాను, మీ అత్తమ్మకి వితంతువుల పెన్షన్ వస్తుందా? మాకే పింఛను రావట్లేదు అమ్మగారు, అదేదో మీరే చూసి పెట్టాలా. చూడు, ప్రభుత్వం వారు వితంతువులకి నెల నెల పెన్షన్ ఇస్తున్నారు, మీ అత్తమ్మకు కూడా వస్తుంది. అవన్నీ నేను చూసి పెడతానులే, సరేనా? సరే అమ్మగారు. ఈ రోజుకి క్లాస్ అయిపోయింది, మీ అందరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. కళాస్ అంటే ఇదే, ఇక్కడికే రావాలి. కళాస్ అంటే ఇదేనంటే సరే. నానేడు చేసేదిరో నాయను, ఓ నాయను నేనేం చేసేదిరో, ఆ సావుకారు నన్ను ముంచేసినాడు. ఆ 10 ఏళ్ళు నేను నుంచి తెచ్చి కట్టేదిరో నాయను, నా గుడిసెని జప్తు చేసేస్తానంటున్నాడు. ఓ నాయను. ఏమైంది మల్గమ్మ, ఎందుకు ఏడుస్తున్నా? అరే, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా చెప్పండి, ఎందుకు ఏడుస్తుంది మంగమ్మ? అది కాదమ్మా, ఈ మా ఊర్లోని ఓ సావుకారు ఉన్నాడమ్మా, అప్పులు ఇస్తూ ఉంటాడు మా ఊర్లో వాళ్ళందరికీ. దీని మొగుడేమో ఆ సావుకారు కాడ 1000 రూపాయలు అప్పు తీసుకున్నాడమ్మా. మావు కూడా నెల నెల కొంత డబ్బు అప్పు తీరుస్తూ ఉంటామమ్మా. పొలం పనులు లేవని పట్నం వెళ్ళి రిక్షా తొక్కుని వస్తానని వెళ్ళాడమ్మా. 3 ఏళ్ళు దాటిపోయినది, ఇంకా రాలేదమ్మ గారు. 3 ఏళ్ళు దాటిపోయిందమ్మా. అయ్యో, నా 3 ఏళ్ళు అయిపోయిందమ్మో. ఆడట్టాగా ఉన్నాడు, నేను ఏడుస్తా ఉంటే ఈ సావుకారోడు వాయిదాలు కట్టలేదని మా మంగమ్మ తిల్లు ఆ సావుకారు గాడు దప్పు చేసేస్తాను అంటున్నాడమ్మా. మంగమ్మ ఊరుకో, ఏడవకు. ఇదిగో చూడు, నువ్వు ఆ సావుకారికి 1 రూపాయి కూడా కట్టక్కర్లేదు. చూడు, నీ భర్త ఊరొదిలి వెళ్ళి 3 ఏళ్ళు అయిందన్నావు కదా? అవునమ్మా, 3 ఏళ్ళు అయిపోయిందమ్మా. ప్రోనోట్ గడువు కూడా 3 ఏళ్లే ఉంటుంది. అంటే ఏంటమ్మా? అంటే నువ్వు రాసిచ్చిన నోటు గడువు కూడా 3 ఏళ్లే ఉంటుంది. తర్వాత దానికి కాలం చెల్లిపోతుంది. అంతేనండి, దానికి కాలదోషం పట్టినట్టే. నువ్వు నిశ్చింతగా ఉండు, నువ్వు ఆ షావుకారికి 1 పైసా కూడా కట్టక్కర్లేదు. అది ఎట్టగా అమ్మగారు? నిజమేనా అండి? అవును, నిజమే. అమ్మో, కబురు చెప్పావు నా తల్లి. ఇదిగో మంగమ్మత్త, ఇలాంటి వివరాలన్నీ మనకు తెలియక ఆ సావుకారు గాడు మనల్ని ఎంత మోసం చేశాడే. ఈ టీచర్ అమ్మ రాబట్టి మనకి అలాంటి విషయాలన్నీ తెలిసాయి. దేవత ఈ టీచర్ అమ్మ. అమ్మ మమ్మూరు మరిడమ్మ తల్లి, మీకు పూని మీకు మా నాకి మేలు చేపించిందమ్మా. దండాలు 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 మరిడమ్మ తల్లో దండాలు. ఆపండి. మరిడమ్మ లేదు, పోలేరమ్మ లేదు. ఇదిగో, మీ అమాయకత్వం అజ్ఞానం వల్లే మీరు ఇంతలా మోసపోతున్నారు. అదే మీరు బాగా చదువుకుంటే మిమ్మల్ని ఎవ్వరూ మోసం చేయరు. మరి చదువుకుంటారా? అట్టగేనమ్మా, చదువుకుంటాం. ఇదిగో చూడండి, ప్రభుత్వం వారు డ్వాక్రా అనే పథకం కింద కొంతమంది మహిళలను ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి తక్కువ వడ్డీకి రుణాలను ఇస్తున్నారు. అందులో మీరందరూ చేరి చక్కగా రుణాలను తీసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే చక్కగా అభివృద్ధి చెందొచ్చు. అర్థమైందా? అర్థమైందమ్మా. ఇంకా చదువుకుందామా? చదువుకుందాం. మీలో ఎవరికైనా లెక్కలు ఎక్కాలొచ్చా? ఏది చెప్పు. 2 రెళ్ళు ఎంత? 2 రెళ్ళండి. 2 రెళ్ళు 6 అండి. 2 రెళ్ళు 6 కాదమ్మా, 2 రెళ్ళు 4. 2 రెళ్ళు 6నండి. 2 రెళ్ళు 6నండి. సినిమా బొమ్మ కూడా వచ్చింది కదండి. ఈ పంతులమ్మకి ఎక్కలు రావే. ఆపండి అమ్మా, ఆపండి, అలా నవ్వకూడదు. ఇదిగో, మీరు తొందరగా అంకెలు నేర్చుకుంటే మీకు లెక్కలు నేర్పిస్తాను. తర్వాత డబ్బులు లెక్క పెట్టడం, గడియారంలో టైం చూడడం నేర్పిస్తాను. నేర్చుకుంటారా? అమ్మగారు ముందు డబ్బులు లెక్క పెట్టడం నేర్పించండి అమ్మ. ఎందుకంటేనండి మేము కూలి పనులకి వెళ్తేను మాకేమో లెక్క తెలియదని తక్కువ ఇస్తున్నారమ్మా. మన మధ్య బొట్లు చూసింది కాబట్టి సరిపోయిందండి, చాలా తక్కువ ఇచ్చారండి. సరే, డబ్బులు లెక్క పెట్టడం. సరే,
ఏమే అలాగే మీ అందరికీ డబ్బులు లెక్క పెట్టడం నేర్పిస్తాను కానీ ఇవాళ క్లాస్ అయిపోయింది, వెళ్ళిపోండి. రేపు తొందరగా క్లాస్కి వచ్చేయండి అందరూను. అత్తలేని కోడలు తమురాలు ఓలమ్మా, కోడలేని అత్త గుణమంతరాలు. ఆహు ఆహో ఆహు కోడల కోడల కొడుకు పెళ్ళామా ఓలమ్మా, పచ్చి పాల మీద మిగడేదమ్మా, ఆ ఏడి పాల మీద ఎన్నయేదమ్మా. ఆహు అత్తమ్మ నీ చేత ఆరళ్ళే కానీ ఓలమ్మా, పచ్చి పాల మీద మేగడుంటుందా, ఆ ఏడి పాల మీద ఎన్న ఉంటుందా. ఆహు 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 మగమత ఆ టీచర్ అమ్మా కాలం తిన్న కాకలే అరుస్తూ ఉంటది. క్లాస్కి వెళ్ళండి, బయట వెళ్ళండి. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ మేడం. మీకు ఇప్పుడు హాజరు తీసుకుంటాను, చెప్పండి. రత్తాలు, సత్తమ్మ చూసావు కదండి. సీతాలు. ఎస్ మేడం. ఏంటి మిగతా వాళ్ళు ఎవరు రాలేదా? వాళ్ళంతా కారం దంపులకి వెళ్ళారమ్మా, వచ్చేస్తారండి. సరే. సింహాచలం, సింహాచలం. వచ్చానమ్మా, వచ్చాను. హచ్ హచ్. మంగమ్మ, మంగమ్మ, మంగమ్మ. మంగమ్మ వచ్చినాదమ్మ గారు. ఏది? గడపగాడు కూకొని సుట్ట తాగుతుందమ్మా. ఏంటి చుట్ట కాలుస్తుందా? ఏది రమ్మని పిలు. మంగ సే మంగ రాయే, పంతులమ్మ గారు పిలుస్తున్నారు, రాయే. ఏంటి మంగమ్మ చుట్ట కాలుస్తున్నావా? పడే ముందది పడే మంగమ్మ. ఏంటి మంగమ్మ అది? అలా చుట్టలు అవి కాల్చకూడదు మంగమ్మ. అమ్మగారు రోజుకు ఒక పాలన్న చుట్ట కాల్చిపోతే నాలుగు శివులు ఆడిపోద్దండి, కాల్చుకొని ఇవ్వండి అమ్మ. మంగమ్మ అలా చుట్టలు అవి కాలిస్తే క్యాన్సర్ వచ్చి చచ్చిపోతావు. ఏటమ్మా? క్యాన్సర్ వచ్చి చచ్చిపోతావు. ఓలమ్మో చచ్చిపోతానా? అయితే రేపటి నుంచి సచ్చిన చుట్ట ముచ్చుకోనమ్మా. మీ మీద నా మీదేం ఒట్లే ఎక్కర్లేదు, కూర్చో. నేను లేగా నీకంటే ముందు చెప్పుకున్నా, నేను ఇక్కడి నుంచి లేవా. ఈ జాగా నాదే, రోజు నేనే కూర్చుంటా. లేక నీ అబ్బదా నీ అయ్యదా ఎవరిదే ఈ జాగా? నేను ముందు వచ్చి కూకున్నా కాబట్టి నేను నేలే కూకుంటా. అప్పంటున్నావు అప్పంటున్నావు అయ్యంటున్నావు. అప్పలకొండ, అప్పలకొండ, అప్పలకొండ. అమ్మగారండి అప్పలకొండే, దానికి ఏం చెప్పినా ఏందంటే అదే గూడి పొలందరితో అట్టాగే పోట్లాడుతూ ఉంటది. దాని మొగుడంటే బాగా తాగొచ్చేసి దాన్ని బాగా చిన్న కొట్టేస్తుంటాడంటే. ఏంటి కొత్తన్నావు కాదేటి? ఏంటి నా మొగుడు ఆపండి, ఆపండి. ఏంటమ్మా అది? ఆపండి, ఆపండి, ఆపండి అమ్మా, ఆపండి, ఆపండి. కూర్చో. ఏడవకు మంగమ్మ, కూర్చో. అప్పలకొండ అలా చేయకూడదు, కూర్చో. కూర్చోండి. అప్పలకొండ అలా గొడవ పడకూడదు. ఇది వచ్చిందేటే, దండాలమ్మ గారు. ఎవరమ్మా? ఎవరమ్మా నువ్వు? నా పేరు నరసమ్మమ్మ. నాను వీళ్ళతో పాటు చదువుకుంటానికి వచ్చానమ్మ గారు. ఎందుకు? అది వస్తే మేము అవలో ఉంటామండి, వెళ్ళిపోతామండి. నేను చెప్తాను అమ్మగారు. ఆ మధ్య నాకు జ్వరం వచ్చింది అమ్మగారు. జ్వరం వస్తే డాక్టర్ కాడికి వెళ్ళాను. డాక్టర్ ఏమో రక్త పరీక్ష చేయమన్నారు అమ్మగారు. రక్త పరీక్ష చేస్తే ఆ డాక్టర్ చూసి అదేదో రోగం అన్నారు అమ్మగారు. అదేదో ఐడ్స్ రోగం అంట అమ్మగారు. ఓ ఎయిడ్సా? అవునమ్మగారు.
అది మా గూడు వాళ్ళకి తెలిసి నన్ను వెళ్ళేస్తారు అమ్మగారు. నాతో ఎవరు మాట్లాడుతూ లేదు అమ్మగారు. వాళ్ళందరూ అంటారు రా నరసమ్మ ఇలా రా. ముక్కకమ్మా ఆగండి. ఇదిగో ఏంటి నేను ముట్టుకుంటే మీకు అంటుకోదా రోగం? అంటుకోదు. ఎయిడ్స్ అంటే అంటు రోగం కాదు. క్షమించాలి అందరూ ఒక్కసారి. అదేంటి అంటు రోగం కాదంటుంది. వారితో శారీరక సంబంధం కలిగిన వాళ్ళకి వాడిన సూది మందులు ఇతరులకు వాడినా ఈ రోగం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రకారం డాక్టర్ ఇచ్చిన మందులు వాడుతూ పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉంటే ఎక్కువ కాలం బ్రతకడానికి ఆస్కారం ఉంది. ఇగో అయితే ఇగో రాయు నర్సమ్మ రాయే కూసో కూసో ఎడు కూసో కూసో అత్త. పంతులమ్మ గారు, మాకు ఈ రోగం గురించి ఎవరు ఎంత వివరంగా చెప్పలేదమ్మా. అందుకే గూడిపోలందరూ దీన్ని ముట్టుకుంటే మేము చచ్చిపోతాం అనుకొని దీన్ని ఏలేసేసినాము. దీంతో ఎవరో మాట్లాడినాం కాదు ఎన్నాళ్ళు. అందుకే మీరు ఇప్పుడు చెప్పినారు కదా, మాకు అర్థమైపోయినది. నరసమ్మత్త క్షమించి మమ్మల్ని అందరినీ. చాలా చక్కగా బోధపడుతున్నారు అమ్మగారు. బాగా నా కాడికి రాయి రాయే, నా కాడికి రాయి. ముట్టుకోండి, దీన్ని అందరూ ముట్టుకోండి. ఏమే సింహాచలం మంగమ్మత్త నన్ను ఎన్నేసి మాట్లాడినారే. నా మనసు ఎంత బాధ పెట్టారే మీరందరూ. పెద్ద రోగం వచ్చేది చచ్చిపోతాం అనుకున్నాం కదా. ఇప్పుడే కదా పెద్దమ్మ గారు చెప్పినారు. ఇప్పుడే కదా పంతులమ్మ గారు చెప్పారు ఈ రోగం అంటే భయం లేదని. అందుకే రాయి దీన్ని ముట్టుకోండి. నేను గుడ్ గుడ్. మానవత్వంతో సాటి మనసైన నరసమ్మను ఆదరించినందుకు మీ అందరినీ అభినందిస్తున్నాను. ఇంకా మరి చదువుకుందామా? చదువుకుందాం. ఇప్పుడు చెప్పండి, మన దేశం పేరేంటో తెలుసా? పోనీ మన రాష్ట్రం ఏంటో తెలుసా? ఈ బోయగూడెం తప్ప ఇంకేం తెలియదు అమ్మగారు. మీ బోయగూడెం భారతదేశంలో ఉంది. భారతదేశం మనదే. భారతదేశం మందే మందేనంట. భారతదేశం మందేనంటే. ఇప్పుడు చెప్పండి, మన భారతదేశంలో ఏమేమి ఉన్నాయో? గేదెలు, చెట్లు, చెట్ల మీద కాకులు, పందులు కూడా ఉన్నాయి అమ్మగారు. అవును, మరి దోమలు పందులు ఎందుకుండవు? చూడండి, మీ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలని మీరు శుభ్రంగా ఉంచుకుంటే ఏ క్రిమి కీటకాలు ఉండవు. స్వచ్ఛ భారత్ అనే పథకం కింద మీ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలని మీరే శుభ్రంగా ఉంచుకుంటే ఎటువంటి రోగాలు కూడా రావు. తెలిసిందా? అంతేకాదు, ఇంకా మన దేశంలో పర్వతాలు, నదులు, ఆకాశంలో విమానాలు, రోడ్డు మీద బస్సులు, కార్లు, ఇంకా ఎన్నో ఉన్నాయి. మీరు శ్రద్ధగా చదువుకోవాలే కానీ ఇంకా ఎన్నో ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. చదువుకుంటారా? అంతేకాదు, మన దేశానికి ప్రధానమంత్రి ఎవరో, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో అన్నీ చక్కగా నేర్పిస్తాను. చూడండి, చిన్నప్పుడు మీరు ఎలాగూ చదువుకోలేదు, కనీసం మీ పిల్లలనైనా బడికి పంపించి చదివించండి. అమ్మగారు, మా బొడ్డోడిని బడికి తోలితే మా గొడ్లెవరు మెప్పుకొస్తారు అమ్మగారు. మిమ్మల్ని మార్చడం నా తరం కాదు. మీకు ఎలా చెప్పినా ఏ విషయం అంత తొందరగా అర్థం కావట్లేదు. ఎలా చెప్తే అర్థం అవుతుంది? ఇదిగో చూడండి, మీ పిల్లల్ని బడికి పంపిస్తే మధ్యాహ్న భోజన పథకం కింద వాళ్ళకి రోజు మధ్యాహ్నం భోజనం దొరుకుతుంది. టీచర్ అమ్మా మగ్గు ఉంటుంది, బడికి పంపుతానమ్మా. సరే టీచర్ అమ్మా, నేను కూడా మా పొట్టోడిని బడికి తోలుతాను. కడుపు నిండా పువ్వు తినొస్తాడమ్మ గారు. మనం కూడా పంపుదాం. నువ్వు నీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నావా? ఎందుకు? మా తాన యాడున్నాయమ్మా పైసలు. చూడు సత్తమ్మ, ఇప్పుడు ప్రభుత్వం వారు తల్లికి వందనం అనే పేరు కింద సంవత్సరం 15,000 రూపాయలు ఇస్తున్నారు. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తారు, కానీ బడికి పంపించాలి. చూడు, నీ పిల్లల్ని చక్కగా బడికి పంపించు.
అలాగే డబ్బులతో పాటు చక్కగా రోజు మధ్యాహ్నం భోజనం కూడా దొరుకుతుంది. అర్థమైందా? అర్థమైందమ్మా, తప్పకుండా పంపిస్తాను. మా పిల్లలు కూడా పంపుతాం. మీ పిల్లల్ని కూడా శుభ్రంగా రోజు బడికి పంపిస్తే మీకు అన్నీ లభిస్తాయి. తెలిసిందా? అట్టగేనమ్మా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇంకాసేపట్లో మా ప్రిన్సిపల్ మేడం గారు వస్తున్నారు. అమ్మగారు ఆవు పాలు విన్నాం, గేదె పాలు విన్నాం, ప్రిన్సిపాల్ ఏం పాలు అమ్మగారు? ప్రిన్సిపాల్ అంటే నాకు చదువు చెప్పిన పెద్ద మేడం గారు. ఈ 2 నెలల సెలవుల్లో మీరందరూ ఏమేం నేర్చుకున్నారో తెలుసుకోవడానికి ఆవిడ ఇక్కడ వస్తున్నారు. మీరందరూ అల్లరి చేయకుండా, గొడవ చేయకుండా నిశ్శబ్దంగా ఉండాలి. ముఖ్యంగా అప్పలకొండ, నువ్వు ఎవరితో నీ గొడవ పడకూడదు. సింహాచలం, నువ్వు మాటికి క్లాస్ నుంచి వెళ్ళిపోకూడదు. కూర్చోండి, మేడం గారు వచ్చేస్తున్నారు, సైలెంట్ గా కూర్చోండి. రండి మేడం, రండి మేడం, రండి. ఇదిగో అందరూ మేడం గారికి నమస్కారం చెప్పండి. సే ఇన్ ఇంగ్లీష్ లో చెప్పండి. గుడ్ మార్నింగ్ సారు. సార్ కాదు, మేడం, మేడం అని చెప్పండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమ్మా అంతా బాగున్నారా? బాగున్నామండి. చక్కగా చదువుకుంటున్నారా? ఓ, మా గాయత్రి మీకేమేం నేర్పించింది? ఇంగ్లీష్ అన్నమాట. లెక్కలు, ప్రపంచ జ్ఞానం, జనరల్ నాలెడ్జ్ అన్నమాట. రామాయణం, భారతం, ఈది భాగవతం, అబ్బో చాలా నేర్పినారండి. చాలా నేర్చుకున్నారన్నమాట. అయితే నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, జవాబులు చెప్తారా? అడుక్కోండి. ఏమ్మా మన దేశానికి ప్రధానమంత్రి ఎవరో చెప్పు. మన దేశానికి ప్రధాన పెద్ద తెలిసినట్టు తెలిసావు కదా. చాలే అమ్మా. ఏమ్మా క్యాట్ అంటే ఏమిటి? క్యాట్ అంటే ఎలకండి. చాలే అమ్మా. ఏమ్మా నీ పేరేంటి? అప్పలకొండ అండి. అప్పలకొండ. రామాయణం ఎవరు రాశారో చెప్పగలవా? రామాయణం ఎవరు రాశారంటే అలా గుడ్ల మిటకరించి చూస్తావేంటి? చెప్పు. అడుగుతున్నది నిన్నే. రామాయణం ఎవరు రాశారంటే ఏడుపులు పడబొబ్బలు ఏంటమ్మా? చెప్పు, తెలిస్తే చెప్పు, లేకపోతే లేదు. నువ్వు కానీ రాసినవేటే? రాసేనేమో నాకు గుర్తు రావట్లేదా? చాలండి అమ్మా. ఇదిగో ఏమ్మా నీ పేరు మంగమ్మ కదా? అవునమ్మా. నిన్న చిన్న లెక్క అడుగుతాను, చెప్పు. అడగండి. నీ దగ్గర 10 అరటిపళ్ళు ఉన్నాయి. నాకు ఆడున్నాయండి. అబ్బా ఉన్నాయి అనుకో తల్లి. ఉన్నాయి. అందులో 7 అరటిపళ్ళు తినేసావనుకో. 7 అరటిపళ్ళు తింటే చచ్చూరుకుంటానండి. పోన్లే అమ్మా, ఓ 3 అరటిపళ్ళు తిన్నావనుకో. ఇంకా ఎన్ని మిగులుతాయి? ఇంకేమీ మిగలవండి. ఎందుకు మిగలవు? మిగలవండి. ఆ మిగిలినవి అన్ని మా బుడ్డోళ్ళు తినేస్తారంటే. ఏం గాయత్రి, ఈ 2 నెలల సెలవుల్లోనూ నువ్వు వీళ్ళకి నేర్పించిన విద్య ఇదేనా? చాలా నేర్పించాను మేడం, కానీ మిమ్మల్ని చూసిన కంగారులో మర్చిపోయినట్టున్నారు మేడం. No. I'm not at all satisfied with you. I'm leaving. మేడం గారు ఓసారి ఇలా రండి. మేడం గారు, మీరు వీళ్ళందరినీ అన్ని ప్రశ్నలు అడిగారు, నన్నేమి అడగకుండా వెళ్ళిపోతున్నారు. నువ్వు దాని ఉండిపోయావేంటి? నీ పేరేమిటి? వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ సీతాలు. గుడ్. మరి సీతాలు, మన దేశానికి ప్రధానమంత్రి ఎవరో చెప్పగలవా? నరేంద్ర మోడీ గారండి. గుడ్. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారండి. వెరీ గుడ్. మరి రామాయణం ఎవరు రాశారో చెప్పగలవా? ఓ, రామాయణం రాసింది వాల్మీకి మహర్షి అండి. చక్కగా చెప్పావమ్మా. ఆయన ఎవడో రాశాడంటే నువ్వు కాదే. చూసారా, ఈ సీతాలు కూడా మీతో పాటే చేరి చదువుకుంటోంది కదా. ఎన్ని విషయాలు నేర్చుకుంది. ఇప్పుడు చెప్పమ్మా సీతాలు,
నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఎవరన్నారు? దాసరథి కృష్ణమాచార్యులు గారండి. ఎక్సలెంట్. ఇంకా మరి దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ఎవరన్నారు? గురజాడ అప్పారావు గారండి. చాలా చక్కగా చెప్తున్నావు అమ్మా. చూడండి నేను అడిగిన ప్రతి ప్రశ్నకి కరెక్ట్గా జవాబు చెప్తోంది. ఏమ్మా ఏది ఒక మంచి మాట చెప్పు. దేశ భాషలందు తెలుగు లెస్స. చాలా చక్కగా చెప్పావు తల్లి. ఆహా ఆహా ఓహో ఏది మరొక్కసారి చెప్పమ్మా వీణల విందుగా. దేశ భాషలందు తెలుగు లెస్స. ఎంత చక్కగా చెప్పిందో చూడండి. శభాష్, చాలా ఆనందంగా ఉందమ్మా. ఇప్పుడు తెలుగు పద్యం ఒకటి చెప్పగలవా? మేడం గారు చెప్పమంటారా? విద్య యొసగును వినయంబు, వినయంబు వలన పాత్రత, పాత్రత వలన ధనము, ధనము వలన అహికా ముష్మికంబు సుకంబులొందు నరుడు. వెరీ నైస్, వెరీ నైస్. ఎంత చక్కగా చెప్పావు తల్లి, చాలా సంతోషంగా ఉంది నాకు. చూడండి సీతాలు నేను అడిగిన ప్రతి ప్రశ్నకి కరెక్ట్గా జవాబు చెప్తోంది. ఏది అడిగితే అది చెప్తోంది. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, చెప్తారా? చక్కగా చెప్పండి. ఎలక్షన్లు వచ్చాయనుకోండి, మీ ఓటు ఎవరికి వేస్తారు? నువ్వెవరికి వేస్తావమ్మా? గ్యాస్ బండి ఇస్తాడు కదమ్మా, వేస్తానమ్మా. నువ్వెవరికి వేస్తావు? కుక్కర్లు ఇస్తాడు కదమ్మా, వాడికి వేస్తానమ్మా. నువ్వు ఏమ్మా? వాళ్ళు ఎవరు తీరు బిందెలు ఎత్తున్నారండి, వాళ్ళకి ఎత్తానండి. చాలే అమ్మా. ఇప్పుడు మీరు ఇంతమందిలో మీలో ఏ ఒక్కరు చెప్పిన జవాబు సరి అయినది కాదు. ఇగో మన సీతాలు ఏం చెప్తుందో చూడండి. ఏమ్మా సీతాలు, ఎలక్షన్లు వచ్చాయనుకో, నువ్వైతే నీ ఓటు ఎవరికి వేస్తావు? నా ఓటు ప్రజలకి మేలు చేసే వాళ్ళకి వేస్తానమ్మ గారు. ఇది సరి అయిన జవాబు. అంటే చూడండి అమ్మా, వీళ్ళు ఇది ఇస్తారని అది ఇస్తారని మాయ మాటలకి లోబడి ప్రలోభాలకు లోనే ఎవరో ఒకరికి ఓటేసేయడం కాదమ్మా. మీ సీతాలు చెప్పినట్టు దేశానికి మేలు ఎవరు చేస్తారో, ఎంతసేపు అనుక్షణం రాష్ట్రాన్నైనా దేశాన్నైనా ఎలా ప్రగతి బాటలో నడిపించాలి అని ఆలోచిస్తారో వాళ్ళకే మీ ఓటు వేయాలి. తెలిసిందా? ఈసారి నుంచి అలా చేస్తారు కదా. ఇకపోతే ఈ 2 నెలల వేసవి సెలవులు అయిపోయాయి. గాయత్రి ఊరికి వెళ్ళిపోవాలి. అలా బాధపడక్కర్లేదమ్మా, మీకు సీతాలు ఉందిగా. ఈ సీతాలే మీకు రేపటి నుంచి పాఠాలు చెప్తుంది. బాధపడకండి అమ్మా. మరి గాయత్రి ఇంకో చదువుకోవడమో ఉద్యోగం చేసుకోవాలి కదా. మరి ఈ సీతాలు ఉంది కదా, ఎంచక్క అన్ని నేర్చుకుంది. ఎన్ని విషయాలు గాయత్రి చెప్పినవన్నీ కూడా ప్రతి ఒక్క విషయం తూచా తప్పకుండా నేర్చుకుంది, గుర్తు పెట్టుకుంది, అడగగానే చెప్తోంది. అంచేత ఈ సీతాలు ఎంచక్క మీకు రేపటి నుంచి పాఠాలు చెప్తుంది. ఈ సీతాలే మీ గూడెంలోని ప్రజల జీవితాల్లోని చీకటిని తొలగించి వెలుగుబాటలోకి నడిపిస్తుంది. ఈ సీతాలే మీ గూడానికి నాయకురాలు. అవును, ఈ సీతాలే మీ గూడానికి నాయకురాలు. ఏది చెప్పండి? సీతాలకి సీతాలకి సీతాలకి. అందరికీ క్షమాపణలు కోరుకుంటున్నాను. మధ్యలో చిన్న అంతరాయం వచ్చింది, నా వల్ల క్షమించండి. ఇంటర్వెల్ అండి. ఇంకా 25 మినిట్స్ ఉంది. ఈ తర్వాత నాటిక ఈలోగా సార్ ఈనాటి ముఖ్య అతిథి గూడూరు నారాయణ రెడ్డి గారు, ప్రముఖ నిర్మాత, రాజకీయ నాయకులు, హైదరాబాద్ నుంచి విచ్చేస్తారు. ఈ రోజున మన కోసం ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా అడిగినంతనే వెంటనే ఒప్పుకున్నారు. వారికి మన సభ తరఫున, మన అసోసియేషన్ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతూ
వారిని ఆనర్ చేసిన తర్వాత మీ అందరికి పరిచిన తర్వాత వారు ఫ్లైట్ టైం అయింది, వారు బయలుదేరుతారు. తర్వాత నాటిక మొదలు పెడదాము. లాస్ట్లో మన సభ్యులందరికీ గిఫ్ట్స్ ఉంటాయండి, బహుమతులు. తప్పకుండా అందరూ ఉండి ఈ నాటికని మొత్తం కంప్లీట్గా చూసి ఢిల్లీ నుంచి వచ్చిన కుసుమ గారి బృందాన్ని మీరు ఆదరిస్తారని, అంటే మన నాటికని ఇక్కడ ఆదరించడం తగ్గిపోతుంది. అందువల్ల చాలా 5 సంవత్సరాల నుంచి వీళ్ళకి నెక్స్ట్ ఇయర్ అని చెప్తూ ఉన్నాను. ఈసారి ఇప్పుడు ఇలా కుదిరింది. సో మనందరి అభినందనల కోసం వారు ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు ఆఖరి వరకు ఉండి కరెక్ట్గా ఇక్కడ 5 o'clock ముగుస్తుంది ఫంక్షను. తర్వాత హై టీ ఉంటుంది. తర్వాత బయలుదేరదాం. అందరికీ అరిసెలు, మన తెలుగు పండుగ కాబట్టి పప్పు చెక్కలు అవన్నీ చేయించామండి. సో వాటిని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నారాయణ రెడ్డి గారిని మన సంస్థ తరఫున మీ అందరి ముందు ఆనర్ చేస్తున్నాం. మన సంస్థ తరఫున ఈరోజు సంక్రాంతి అంటే లక్ష్మి అంటే వెండి అని భావిస్తూ వారికి మన సంస్థ తరఫున వెండి జ్ఞాపిక. సోదరులు మనలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు కళా సుధా చెన్నై బేతిరెడ్డి శ్రీనివాస్ గారు ఎన్నో సంవత్సరాలుగా, అంటే నేను అనుకుంటా 29 సంవత్సరాలుగా వారు నిరంతరంగా 28 సంవత్సరాలుగా వారు నిరంతరంగా తెలుగు వారి కోసము, తెలుగు వాళ్ళ పండగ ఎప్పుడొచ్చినా కానీ వారు చాలా ఉత్సాహంతోనే ఆ తెలుగుదనాన్ని ఉట్టిపడేలా మీ అందరినీ ఆ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని కోరుతూ, మీ అందరికీ వినోదాన్ని, ఆహ్లాదాన్ని పంచడానికి చాలా శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రయత్నం ఊరికే ఏదో చేయాలనుకుంటే అది అంత ఈజీ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూఢిల్లీ నుంచి లలిత కళా వాహిని కుసుమ గారి వారి బృందము, అట్లాగే బుడుముక్కల హరిదాస్ గారు, ఇలాంటి ఈ ముగ్గుల పోటీలు, వంటల పోటీలు ఇవన్నీ కూడా చేయాలంటే ఇట్ ఈస్ చాలా శ్రమతో కూడుకున్న వ్యవహారము. వారిని నిజంగా అభినందించాలి. శాలువా ఉంటే నేను వారిని ముందుగా సత్కరిస్తాను. ఎందుకంటే వీరు చేస్తున్న పని ఇది మామూలు పని కాదు. ఇది రియలీ హైలీ అప్రిషియబుల్. చాలా పేషెన్స్తో పనులు చేస్తూ ఉంటారు. నన్ను హైదరాబాద్కు వచ్చినప్పుడల్లా వీలైనన్ని సార్లు కలవడానికి, ఎందుకంటే ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ని ఇప్పటి నుంచి ఒక 1.5 year నుంచి ప్లాన్ చేస్తూ ఉంటారు. రియలీ వారు అభినందనీయులు. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటేనే ఈ కార్యక్రమానికి ఒక రూపు, ఒక కళ, ఒక సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. సో మీ అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. కుసుమ గారి వీరి బృందం నిజంగా నేను తన్మయత్వం పొందాను. ఎందుకంటే హరిదాసును కూడా చూసి ఎన్నో సంవత్సరాలు అయింది. నేను కూడా ఒక గ్రామం నుంచే, మా ఊరు గూడూరు, మా ముత్తాతలే ఆ గ్రామాన్ని స్థాపిస్తే మా ఇంటి పేరు మీదనే ఆ గ్రామాన్ని స్థాపించారు. నేను ఊర్లో వితౌట్ చెప్పలు కూడా తిరిగిన, చెట్టెక్కిన, కోతి కొమ్మ ఆడిన, వాగులో ఈత కొట్టిన, బావిలో ఈత కొట్టిన, ఒట్టల్లా కట్టుకొని అంటారంటే ఆముదం చెట్లని కట్టగట్టి ఇక్కడ నడుము కట్టుకొని నీళ్ళల్లో దూకేవాళ్ళం. జై బోలో సీతారాంకి అని, జై శ్రీరామ్ అని ఏదో మాట మాట్లాడి, అంటే ఆ విధంగా ఈత నేర్చుకున్నాం. ఖాళీ డబ్బా, డీజిల్ డబ్బా, అప్పుడు కరెంటు లేకముందుకు ఆయిల్ ఇంజన్తో వాటర్ పంపులు నడిచేవి. దానికి మొబైల్ ఆయిల్ డబ్బాలు వచ్చేటివి. ఆ డబ్బా వాడిన తర్వాత ఆ డబ్బాను సీల్ చేసి నడుము కట్టుకొని మేము బావిలో దూకేవాళ్ళం. అటువంటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పుడు హరిదాస్ని, బుడుబుక్కలని చూస్తే, అంటే చాలా సంవత్సరాలుగా చూస్తున్నాను. అంటే అంతరించిపోతున్న కళలు వారిని మళ్ళా పునరుత్తేజం చేయడానికి, మళ్ళీ మీ ముందుకు, మీ పిల్లల ముందుకు, మీ మనవళ్ళ ముందుకు తీసుకురావడానికి
ఇది చాలా ఒక మంచి గ్రేటెస్ట్ ఒక కట్టుబడితో ఉన్న ఈ తెలుగు కళాసుధ ప్రతి ఒక్కరికి, ఎందుకంటే శ్రీనివాస్ గారే కాదు చాలామంది వాళ్ళ గ్రూప్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా, అంటే రామునితో పాటు ఎంతోమంది వానరులు కదిలి వచ్చినట్టు ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా పూనుకొని ముందుకు సాగుతూ ఉంటారు. నన్ను ఈరోజు పండుగ మాకు చాలా ఇంపార్టెంట్, నేను చాలా బిజీగా ఉంటా. ఆదివారం నాడు మీరు రావాలంటే నేను వారిని నువ్వు అనుకుంటే నేను ఖచ్చితంగా నేను వస్తానని చెప్పి వచ్చాను. నేను వచ్చి కూడా నేను చాలా సాటిస్ఫైడ్. యాక్చువల్లీ నాకు హైదరాబాద్ నగరంలో నా బిజినెస్తో పాటు పొలిటికల్తో పాటు వేరే సోషల్ యాక్టివిటీస్ ఎన్ని ఉన్నా ఎంతైతే సాటిస్ఫాక్షన్ నేను డిరైవ్ అయ్యేదో నాకు అంతకంటే 1000 రెట్ల ఎక్కువ డిరైవేషను కుసుమ గారి బృందంతో వచ్చింది. గ్రేటెస్ట్ అండి రియలీ. పాపము ఈ గంగమ్మక్క ఎవరు సీతాలు, మైనేమి సీతాలు, వీళ్ళు అసలు వీళ్ళ పరిస్థితి నా పరిస్థితి అనుకుంటా. కింద కూర్చొని మళ్ళీ లేవాలంటే నడుములు మోకాళ్ళు, ఇప్పుడు ఈ గట్టి ప్రాంతం మీద మోకాళ్ళతో ఆనించి ఎవరిని పట్టుకొని కూర్చోవలసి వస్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు నిజంగా కష్టపడి మీకు ప్రజెంట్ చేస్తున్నారంటే రియలీ సల్యూట్స్ టు యూ అమ్మ. నిజంగా రియలీ ఐ లవ్ ఆల్ ఆఫ్ యూ. ఐ ప్రే టు గాడ్ దట్ మీరందరూ కూడా మంచి ఆయురారోగ్యాలతో ఉండాలి. ఎందుకంటే మీరు ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నట్ట ఈ కుసుమ గారు. నిజంగా డ్రమ్మ లవ్ యూ. ఫోటో నేను మాట్లాడినా, నేను లంచ్ కంటే ముందు మా అమ్మతో మాట్లాడినా. ప్రతిరోజు ఆమెకు అటెండెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఆమె నాకు చెప్తుంది, బాబు నువ్వు తిన్నావా, నన్ను ఆరోగ్యంగా ఉన్నావా, నువ్వు ఇంటికి పో జల్దీ అంటది. జల్దీ అంటే తెలంగాణ భాషలో తొందరగా వెళ్ళు అంటది. ఇప్పటికీ నా మీద డాగులు వేస్తూ ఉంటుంది. సో రియలీ మీరు కూడా అట్లా కింద కాలు జాపుకొని కూర్చుంటుంటే ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. మాకు మనవరాలు కూడా పుట్టింది చిన్న వయసులో, 1 ఇయర్కి ఆమె కాలు జాపుకొని కూర్చుంటుంది. మళ్ళీ భారతమ్మ పుట్టింది అనుకుంటాం మేము అందరం ఇంట్లో. సో ఇట్స్ రియలీ గ్రేట్ అమ్మ. మీరందరూ ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలి. మీ కళను ప్రదర్శించాలి, వివిధ ప్రాంతాల్లో మీరు తిరగాలి. అట్లాగే నేను కూడా ఎప్పుడైనా అవకాశం హైదరాబాద్లో వచ్చినప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకొని ఒక కార్యక్రమం ఏర్పాటు చేసే విధంగా నేను ఆలోచిస్తానని చెప్పి కూడా నేను మాటిస్తున్నాను. శ్రీనివాస్ గారితో మీరు డీటెయిల్స్ తీసుకుంటాను. నేను కూడా ఢిల్లీకి వస్తూ ఉంటాను రెగ్యులర్గా. అట్లీస్ట్ ఒక నెలకు ఒకసారైనా ఢిల్లీలో ఉంటాను. రాబోయే రోజుల్లో వారానికి ఒకసారైనా వచ్చే పనులు వస్తున్నాయి. నాకు ప్రమోషన్ కూడా రాబోతున్నది. నరేంద్ర మోడీ గారు ఇవ్వచ్చు ప్రమోషన్ త్వరగా. థ్యాంక్ యూ అమ్మా. సో చాలా సంతోషం. మిమ్మల్ని మరొక్కసారి మీ జీవితాల్లో, మీ ఫ్యామిలీస్లో, మీ మనవళ్ళు పిల్లలు అందరి జీవితాల్లో ఆ భగవంతుడు వెలుగు నింపాలి, ఆనందాన్ని ఇవ్వాలి, మన తెలుగుతనాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. నేను కూడా ఇంతసేపు తెలుగు మాట్లాడలేను, ఎక్కువ ఇంగ్లీషే వస్తుంది, లేకపోతే హిందీ ఉర్దూ వచ్చేస్తుంది. బట్ వీలైనంత కాడికి బికాజ్ తెలుగు కార్యక్రమం కాబట్టి తెలుగులో మాట్లాడడానికి నేను నా మైండ్ నేను సింక్ చేసుకొని మాట్లాడుతూ ఉన్నాను. సో మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలమ్మా. అన్న తమ్ముళ్ళు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి నిజంగా శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. జై బోలో భారత్ మాతాకి. ప్రతి ఒక్కరి చేతులు లేవట్టాలి. జై బోలో భారత్ మాతాకి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి. లలిత కళావాహినికి నాకు వచ్చిన ఈ బహుమతిని వారికి భగవంతుడు మళ్ళీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోని రాబోయే తరాలకు కూడా వీళ్ళ కళను వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయాలి. అది జీవితకాలము ఎన్నో తరాల పాటు వీళ్ళ కళను జీవించేలా ఉట్టిపడేలా ఉంచాలని చెప్పి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రదానాన్ని వారికి తిరిగి బహుమతి ప్రదానం చేస్తున్నాను. ధన్యవాదాలు. నాకు చాలా సంతోషం. ఖచ్చితంగా మీకు ఇంకొక పోషకుడు దొరికాడు అనుకోండి, ఖచ్చితంగా మీరు హైదరాబాద్లో కూడా ఇట్లాంటి ప్రోగ్రాం, ఎందుకంటే మీ శ్రమ చూస్తున్నాను. ఎందుకంటే నేను 64 సంవత్సరాల్లోనే నాకు ఇప్పుడు కింద కూర్చోవాలి, లేవాలంటే మోకాళ్ళకి ఎంతో ఇబ్బంది ఉంటుంది. పాపం వీళ్ళంతా 84, 85 ఇయర్స్. ఎంత గ్రేట్ అసలు. వావ్, రియలీ గ్రేట్. చాలా చాలా సంతోషం అమ్మా.
మీరందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలి. థ్యాంక్ యూ. నమస్కారం. వీరందరికీ మన సంస్థ తరఫున అభినందనలు తెలుపుతూ, తమిళనాడులో అన్ని స్టేట్స్లో వేశారు ఇండియా అంతా ఈ నాటకాన్ని. మన దగ్గర తమిళనాడులో వేయలేదని గత 5-6 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. ఇప్పుడు కుదిరిందని ఇందాక చెప్పాను, ఇప్పుడు తెలిసింది. వీరందరికీ మన సంస్థ తరఫున గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. వారు ఆనర్ చేశారు గూడూరు నారాయణ రెడ్డి గారు. మన సంస్థ తరఫున వీళ్ళకి మెమెంటోస్ ప్రదానం చేస్తున్నాం, జ్ఞాపికలు. ప్లస్ నాకు తెలిసి ఇంత సీనియర్ సిటిజన్స్ ఢిల్లీ నుంచి అంత కష్టపడి ఇక్కడికి వచ్చి మరలా ఈరోజు రేపు మార్నింగ్ పొద్దున్నే వెళ్ళిపోతున్నారు. వీరందరూ ఆంధ్ర క్లబ్లోనే దిగారు ఇక్కడ టీ నగర్లో. సో దానికి సహకరించిన గోపి గారు, కమిటీ మెంబర్స్, ఆంధ్ర క్లబ్ కమిటీ మెంబర్స్ గోపి గారు అండ్ సాలూరు రాజేశ్వరరావు గారి చిన్నబ్బాయి చిన్నకోటి గారు. చిన్నకోటి అంటే కోటి మ్యూజిక్ డైరెక్టర్ కోటి తమ్ముడు. వారిద్దరు రావాల్సిందిగా వస్తున్నాను. వీరికి మెమెంటోస్. చిన్నకోటి పెద్ద గోపి ఇద్దరు రావాల్సిందిగా కోరుతున్నాను. అవునండి. మ్యూజిక్ డైరెక్టర్ గారండి. ఆయన పాటలు ప్రైవేట్ సాంగ్స్ అన్ని మేము ఎప్పుడు పాడుకుంటూ ఉంటాం. క్లాసికల్ సాంగ్స్ కూడా ఉన్నాయి, ప్రైవేట్ సాంగ్స్ కాకుండా. వాసురావు గారు అందరిలో పెద్దవారు. మీరు రాజేశ్వరరావు గారు లాగే ఉన్నారు, మీరు పోలిక. చాలా సంతోషం. చాలా సంతోషం. అదే అలాగే ఉన్నారు. అవునండి, అలాగే. పాట పాడుమా కృష్ణ పలుకుతే నెలుకునటుల మాటలాడు మాకుంద మనసు తీరగా. చాలా మీ కరతాళ ధ్వనుల ద్వారా మీ అభిమానాన్ని తెలుపండి. శ్రీమతి పార్వతీరెడ్డి గారండి. శ్రీమతి జగదీశ్వరి గారండి. శ్రీమతి అప్పలకొండ గారండి. సారీ, మల్లెల లక్ష్మి గారండి. శ్రీమతి ఎంబి లక్ష్మి గారండి. ఆవిడ కూడా సాహిత్యంలో చాలా గొప్ప ఇది పండితురాలండి. ఆవిడ ముద్దు వెంకటలక్ష్మి గారు. శ్రీమతి భావరాజు సుధ గారండి. సుధా మీ కళాసుధలో కొంత బాగా. శ్రీమతి పాలగొమ్మి పద్మ గారండి. తప్పకుండా, అంటే మీది కూడా ఇస్తారు కదా ఆవిడకి. ఈ మాట 100% నేను శిరసావహిస్తున్నాను. నా ఆస్తి అంతా ఆవిడకి, ఆవిడ ఆస్తి అంతా నాకు. రేపే లీగల్గా నోటీస్ ఇస్తాను. థ్యాంక్ యూ. శ్రీమతి చెరుకూరి నాగమణి గారండి. మా అందరినీ మాకు చదువు చెప్పి ఓర్పుగా మమ్మల్ని భరించిన నాగమణి అమ్మాయి. మా ఈ మై నేమ్ ఈజ్ సీతాలు నాటకానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, డైరెక్షన్ ఇంకేమైనా ఉంటే అన్నీ కూడా మా కుసుమమ్మ గారండి. ఎనభై 85 వయసులో మమ్మల్ని ఎన్ని చోట్లకు తిప్పారో చెప్పలేనండి. చాలా చోట్లకు. అందరం ఢిల్లీలోనే ఉండేవాళ్ళం అండి. కొన్ని రోజులు అందరం ఢిల్లీలోనే కలిసి ఉన్నాం. చాలా నాటకాలు, కార్యక్రమాలు, అమ్మవారి జాతరలు, సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ చేసాం. దాని తర్వాత ట్రాన్స్ఫర్ల వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్కి వెళ్ళిపోయాం. కానీ మళ్ళీ అందరినీ ఒకే దగ్గరికి చేర్చి ఈ డ్రామా ప్రాక్టీస్ చేయించి మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసిన మా కుసుమమ్మ గారికి ఎప్పుడూ రుణపడే ఉంటాము. ముఖ్యంగానండి ఈ తమిళనాడులో మన కళాసుధ నిర్వాహకులు శ్రీ శ్రీనివాస్ గారికి
మా హృదయపూర్వక వారి కార్యవర్గానికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. సాలూరు చిన్నకోటి గారికి మా కుసుమ గారి చేతుల మీదుగా చిన్న చిరు కానుక అండి. వీళ్ళందరూ మా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకండి. హరిదాసు బుర్రకథ బుడబొక్కల బృందానికి మన సంస్థ తరఫున షాల్ వేస్తున్నాము. చెన్నై ఎక్స్ప్రెస్ ప్రతి ఒక్కరికి చెన్నై ఎక్స్ప్రెస్ మినపగుళ్ళు ప్రతి ఫ్యామిలీకి ఒక ప్యాకెట్ ఇస్తున్నామండి. వెళ్ళేటప్పుడు దాన్ని తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ వారి తరపు నుంచి చిన్న చిరుకానుకండి. మీరు ఒక గంట ముందు వరకు కూడా హరిదాస్ గారిని చూసే ఉంటారు. హరికీర్తనలు హరినామస్మరణతో మమ్మల్ని అందరినీ అలరించి మాకు సెల్ఫీలు ఫోటోలు కూడా ఇచ్చారండి. సో ఆయన్ని శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ వారు షాల్వాతో సన్మానిస్తూ వారికి చిన్న కానుకను అందించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ఆయనకి ఎడం వైపు బుడబుక్కల అవతారంలో మనకి ఇందాక వరకు కనబడ్డారు. ఢిల్లీ నుంచి వచ్చిన బృందం హైలైట్, లో లైట్, సైడ్ లైట్స్ అండ్ ఆల్ లైట్స్. మన అందరికీ మినపగుళ్ళు కూడా ప్రతి ఒక్కరికి ఒక ప్యాకెట్ వారు కవర్లో పెట్టి ఇస్తున్నారండి. అది తప్పకుండా అందరికి తీసుకెళ్లాల్సిందిగా. అది లేటెస్ట్ ఆర్గానిక్ మినపగుళ్ళు చాలా బాగుంటాయి. ప్రతి ఒక్కరికి ఈ కొత్త సంవత్సరాన్ని అండ్ సంక్రాంతి సంబరాల సందర్భంగా వారు మన కమిటీ మెంబరు బెల్లంకొండ శివప్రసాద్ గారు, డీకే అంటే బెల్లంకొండ కృష్ణమూర్తి గారు, వారు మన అందరికీ వారు ఈరోజు ఉండవలసింది, బట్ వారి బ్లెస్సింగ్స్ తోటి ఈ ఫంక్షన్ జరుపుతూ ఉన్నాము. వారు మన సభ్యులందరికీ చిరపరిచితులు. వారు చెప్పారనమాట మన సభ్యులందరికీ ఇవ్వండి అని. అలా ప్రభాకర్ రావు, జి ప్రభాకర్ రావు. వాళ్ళ ఫాదర్కి మామ మామ దంపతులు అందరూ రాజేశ్వరి, అన్నపూర్ణి, శ్రీదేవి, విజయలక్ష్మి సెకండ్ ప్లేస్, ఉమా ఉమన్ ట్రెడిషనల్ డ్రెస్, కామాచి, game winners. Advik first place, బిగినింగ్ మార్నింగ్ 10:30 కల్లా వచ్చారండి. శ్రీమతి మాధవి గారు అండ్ మన మెంబర్ విజయలక్ష్మి గారు, వారు ఇద్దరికి
కళాశోధ తరఫున కళగా డ్రెస్సింగ్ చేసుకున్న సందర్భంగా వారిద్దరికి అవార్డ్స్ ఇస్తున్నాము. చిన్న వెండి జ్ఞాపకం ప్లీజ్. ఇద్దరండి శోభన్ బాబు గారి కోడలు విజయలక్ష్మి గారు, శ్రీమతి విజయలక్ష్మి గారు, విజయలక్ష్మి చక్రవర్తి గారు మన మెంబర్ అండి. ఉన్నారు వారు 15 సంవత్సరాలు ఉంచుకున్నారు. మళ్ళా కోవిడ్ తర్వాత గ్యాప్ వచ్చింది. మళ్ళా లాస్ట్ ఇయర్ రీజాయిన్ అయ్యారు. వారికి మనందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ వారికి జ్ఞాపకం అండ్ షార్ట్స్. ఈరోజు మార్నింగ్ చాలా మళ్ళా నేను ఇచ్చి తీసుకుంటాను అన్నా కూడా ఎందుకు బిజీగా ఉంటాము, నేను మా ఇంటికి వెళ్ళేసి అది ఒకేసారి వస్తాను. మార్నింగ్ 10 గంటలుగా వచ్చేసి అది ఇచ్చాను. లంచ్లో వెళ్దాం అనుకున్నాం, కానీ ఆ రోజు దేవుడి ప్రసాదం, ఇందాక దేవుడి ప్రసాదం అండ్ కేసరి అవన్నీ ఉన్నాయి కదా. ఈవినింగ్ అందరికీ సెండ్ ఆఫ్ గిఫ్ట్గా ఇస్తామని ఆశిస్తూ గారిని అండ్ రాజేష్ గారిని రావాల్సిందిగా షాల్తో మన సంస్థకి కొంచెం ఆపత్పాంతంలాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రభుత్వంలో సహాయం చేస్తున్న రాజేష్ గారు గత 2 సంవత్సరాలుగా మెంబర్ మన సంస్థ అందరి తరఫున సత్కారం. పులిహోర, దద్దోజనం మన సభ్యులకి స్పాన్సర్ చేసిన మన మున్సిపల్ మెంబర్ 20 years నుంచి శ్రీనివాస్, నా పేరు శ్రీనివాస్ గారికి సత్కారం చేద్దామని అనిపించింది. మన సభ్యులందరికీ ఈ సత్కారం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు జరిగిన పోటీలు కానీ, ఈరోజు జరిగిన మేజర్ కాంట్రిబ్యూషన్, మేజర్ కష్టపడింది ప్రభు గారు, వాళ్ళ మిసెస్ అనుష గారు. వీరిద్దరికి షాల్ తోటి సత్కరిస్తున్నాము. ఇది నా మనసుకి సంబంధించి నేను చేస్తున్న నా అభిమానం. మీరందరూ జాయిన్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలని ఇంత దూరం మేము కష్టపడింది. అందరూ మాకు సహకరించి నెక్స్ట్ కళాశాలలో బాగా పెరగడానికి మీరు మా తోడు కానీ మా ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలని థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ క్లైమేట్